అరవింద్ గారా? ఇతనెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, మిస్సెస్ రేఖా చౌదరి, సారీ మిస్సెస్ సూర్యవంశీ. విషయం తెలిసింది. నీ ముద్దుల న్యూస్ ఛానల్ మన మాట నీకు ఉద్యోగం ఇవ్వటం కుదరదని చెప్పేశారంట. ఏమైంది రేఖా చౌదరి? నీ ఆ నమ్మకస్తుడు శేఖర్ సార్ నిన్ను పాలల్లో పడిన ఈగలా తీసి పారేశాడా? మీరెందుకు ఫోన్ చేశారు అరవింద్ గారు? నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఈ రోజుకి మా న్యూస్ ఛానల్ డైలీ న్యూస్లో నీకు జాబ్ ఖాళీగానే ఉంది. జాయిన్ అవ్వు. పర్మనెంట్ జాబ్తో పాటు మంచి శాలరీ కూడా ఉంది. అలాగే ఒకవేళ కావాలంటే నేను అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇప్పించగలను. నీ జాయినింగ్ లెటర్ రెడీగానే ఉంది. ఈ రోజు రాత్రి 10 గంటల లోపే నీ గదిలోకి ఏసీ వచ్చేస్తుంది. ఐ ప్రామిస్. ఈరోజు ఏదో విధంగా నేను జాబ్ తెచ్చుకోవాలి. ఈరోజు జాబ్ దొరికితే అంతే చాలు. అన్న ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి. రండి, ఇదే మీ ప్లేస్. రేపు మీతో పాటు ఇంకొక అబ్బాయి ఉంటాడు. కానీ సార్ ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది? మిస్టర్ ధ్రువ్, ప్లేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సరే సార్, శాలరీ ఏమిస్తారు సార్? శాలరీ మేము నీకు 8,000 ఇస్తాము. సార్ నేను క్లాస్ టాపర్ని. కావాలంటే మీరు నా సర్టిఫికేట్ చూడండి. మిస్టర్ ధ్రువ్, మీరేంటి సర్టిఫికేట్ అంటూ కూర్చున్నారు? మీరు ఒక పని చేయండి, వీటిని మీరు ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇంటిలోని గోడగా తగిలించండి. అక్కడ చాలా బాగుంటుంది. సారీ సార్, బహుశా నేను రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నాను. అరే, చెప్పింది విను. అసలు ఈ కాలం అబ్బాయిలకి ఇంత యాటిట్యూడ్ ఎందుకో. అమ్మా, నువ్వు వెళ్ళిందేమో రేఖని ఇంట్లో నుండి గెంటేయడానికి, ఉన్నతిని ఇంటికి తిరిగి తీసుకురావడానికి. కానీ రెండిట్లో ఒక్క పని కూడా అవ్వలేదు. నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ కూడా చేశానమ్మా. సెలబ్రేషన్ కి మొత్తం ప్లాన్ అయితే ఉన్నతి ముందే చేసేసింది. కానీ రేఖ నాకంటే ముందే వెళ్ళి గేమ్ నే మార్చేసింది. నేనక్కడ చాలా పెద్ద గొడవ చేద్దామని వెళ్ళాను. ఉన్నతి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడ్డం లేదు. కానీ మళ్ళీ ఏమైందో తెలీదు. రేఖ తనని తన బుట్టలో పడేసి ఆపేసింది. తనకి పెద్ద పెద్ద ప్రమాణాలు కూడా చేసేసింది. చివరికి గట్టిగా చెప్పేసింది తను ఈరోజు రాత్రి 10 గంటలకల్లా ఉన్నతి గదిలో ఏసీ పెట్టిస్తానని. అంటే మన ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిందన్నమాట. లేదు, రేఖ ఈ వాగ్దానం చేసి తన కాళ్ల కింద తనే గొయ్యి తవ్వుకుంది. తన దగ్గర ఉద్యోగం లేదు, డబ్బులు లేవు. పైగా రేఖకి స్వాభిమానం అనే రోగం ఉంది. అందుకే తను రాఘవ దగ్గర డబ్బులు తీసుకోదు. ఇక చూడాల్సింది ఒక్కటే, ఒకవేళ రేఖ ఏసీ పెట్టించలేకపోతే అప్పుడు తను రాఘవని వాడి ఇష్టానుసారం చెయ్యకుండా ఆపలేదు. కానీ నేనొకటైతే చాలా మంచి పని చేశాను. నేను ఉన్నతి మెదడులో రేఖ మీద ద్వేషాన్ని కలిగించే విధంగా ఒక విత్తనాన్ని నాటొచ్చాను. ఇక రేఖకి ఎన్ని బంధాలున్నాయో అవి తనకి బాగా ఇష్టమైనవి. నువ్వు చూస్తుండు ఉన్నతి ఎలా మెల్లమెల్లగా ఆ బంధాలన్నింటినీ రేఖకి దూరం చేస్తుందో, తన నుంచి లాక్కుంటుందో. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వీరేంద్ర, మనం గురిపెట్టిన చోటు చాలా తప్పు. మన ప్రతి సమస్యకి కారణం రేఖ ఓ ధ్రువ కాదు. నిజానికి రేఖ ఇంకా తన తమ్ముడి మధ్య ఉన్న ప్రేమ. దానివల్ల మనకేంటమ్మా లాభం? అరే, దానివల్లే మనకి లాభం కలుగుతుందిరా పిచ్చోడా. రేఖే ఆ శక్తి. తను ధ్రువ ఇంకా ఉన్నతిల పెళ్లిని ఎప్పటికీ ముక్కలు కానివ్వదు. ఇక ఇప్పుడు రాఘవ ఇంకా రేఖల పెళ్లిని పెటాకులు చేయడానికి మనకి ఇది అవసరమే లేదు. ఏదో ఉన్నతి ఇంకా ధ్రువల పెళ్లి పెటాకులవ్వాలి అనుకున్నాం. మనకి కావాల్సిందొకటే, ధ్రువ ఇంకా రేఖల మధ్య ఉన్న ఆ ప్రేమ అంతమవ్వాలి. ఒక్కసారి ధ్రువ జీవితంలో రేఖకి ప్రాముఖ్యత లేకపోతే అప్పుడు రాఘవ ఈ బలవంతపు పెళ్లికి విలువ ఇవ్వడం, దాన్ని నిలబెట్టుకోవడానికి అసలు అర్థమే ఉండదు కదా. అప్పుడు వాడు రేఖని ఈ ఇంటి నుంచి, వాడి జీవితంలో నుంచి బయటికి తరిమేస్తాడు. తెలుసా అమ్మా, ప్రతి పిల్లాడిలాగా నేను కూడా ఒకటే ఆలోచించేవాడిని. మా అమ్మకి ఓటమే లేదు, చాలా గొప్పదని. కానీ అలా ఏం కాదు.
నీకు కూడా వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుంది. ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మరి ఇంకేమనాలమ్మా? ధ్రువ్ ఇంకా రేఖల బంధం చాలా బలమైంది. అయితే నేనెప్పుడు కాదన్నాను? ఇంకొక 6 నెలల్లో రాఘవకి 25 ఏళ్ళొచ్చేస్తాయి. దానికంటే ముందు రేఖ ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది రాసి పెట్టుకో. రాయించుకోవాల్సింది రాఘవ్ నుండి వాడి ప్రాపర్టీని, వాడి బిజినెస్ మొత్తాన్ని. ఖచ్చితంగా. ఇక మనం ప్రేమగా కూర్చుని చూడాల్సిందొకటే, మన ఉన్నతిని. తన ముద్దుల మొగుడు అంటే ధ్రువ మనసుని మెదడుని తన గుప్పెట్లో పెట్టుకుని ధ్రువాని రేఖ నుంచి దూరంగా, చాలా దూరంగా ఎలా తీసుకెళ్తుందో. ఇది ఇల్లా లేక మైక్రో ఓవెనా? ఇక్కడ ఎంత వేడిగా ఉందో. కానీ ఇంకా చాలా గంటల టైం ఉంది పదవడానికి. ఆయన చూడాలి కదా, రేఖా వదిన నా రూంలో ఏసీ పెట్టించగలదా లేదా అని. మీకు నా టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసు కదా అరవింద్ గారు. చూడు రేఖ, ప్రస్తుతానికి మీకు మరీ ఎక్కువేం ఇవ్వలేము. కొన్ని నెలలు జాబ్ చేసుకో, ఆ తర్వాత కొన్ని టర్మ్స్ని పెంచుకుంటూ పోదాం. అరవింద్ గారు, మీరు అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. నా సమాధానం ఈ రోజుకి అదే. సో సారీ. నువ్వంత దీనంగా జాబ్ కోసం శేఖర్ ముందు చేతులు జోడించడం చూసి నేను ఇంకా నువ్వు జాబ్ కోసం తప్పిస్తున్నావు అనుకున్నా. రేఖా చౌదరి బలహీనపడినప్పుడు ఇంకా ఎక్కువ బలాన్ని పుంజుకుంటుంది. అయినా ఇంతవరకు నేనెప్పుడు నా జాబ్ వాల్యూస్ విషయంలో రాజీ పడలేదు. ఇకపై భవిష్యత్తులోనూ పడను. పిచ్చి దానిలా మాట్లాడుకో. అమ్ముడు పోకపోతే ఇక్కడ నిలవలేవు కూడా రేఖ, గుర్తుపెట్టుకో. అమ్ముడు పోయిన రిపోర్టర్ అవ్వటం కంటే పిచ్చిదానిని అనిపించుకోవటమే నాకు ఇష్టం. అమ్మా దుర్గమ్మ, నేను ఉన్నతకిచ్చిన మాటను అసలు ఎలా నెరవేర్చుకోగలుగుతాను? ఒక్క నిమిషం సార్. సో మీరు చెప్పేది ఏంటి? తెల్లగా చేసే ఈ సబ్బులు గనక నేను మరో 6 రోజుల్లో అమ్మకపోతే నాకు శాలరీ ఇవ్వడానికి బదులు ఏవైతే డబ్బులు ఇస్తానన్నారో అవి కట్ చేస్తారా? అవును, బిజినెస్లో అయితే రిస్క్ తీసుకొని తీరాలి కదా బాబు. సార్ చూడండి, బిజినెస్ మీది, సో రిస్క్ కూడా మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. రాఘవ్ సార్, మీరేమనుకున్నారు? ఒకవేళ ధ్రువ సార్ మీ సహాయం తీసుకోకపోతే ఉన్నతి మేడం అక్కడ ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. భాస్కర్, ఇక్కడ నేను అతి కష్టం మీద సర్ది చెప్పుకుంటున్నాను. ఉన్నతి దగ్గరికి వెళ్లకుండా ఆపుకుంటున్నా. ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలంతే పదవ్వడానికి. రేఖ తన మాట నిలబెట్టుకోలేని టైం కోసం. ఆ తర్వాత ఉన్నతి జీవితంలో మళ్ళీ అన్ని సుఖాలు ఉంటాయి. మరి ఒకవేళ రేఖా మేడం ఏసీ పెట్టించేస్తాను? తన దగ్గర ఏసీ బోర్డు కూడా పెట్టించడానికి డబ్బులు లేవు. తను ఏసీ పెట్టిస్తుందా? ఈరోజు కూడా నాకు జాబ్ దొరకలేదు. నేను ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను? ఒక మాట కూడా నెరవేర్చలేకపోతున్నాను. ధ్రువ్ ధ్రువ్ ధ్రువ్, నువ్వు అస్సలు నమ్మవు ఈ రోజు ఏం జరిగిందో. ఏం జరిగింది? నువ్వే వచ్చి చూడు. అరే ఏమైందో చెప్పు. ముందు పద. ఉన్నతి, టట్టడా. స్మిత, నన్ను కూడా చల్లగాలి పీల్చుకోలేవు. నువ్వు ఒక్కదానివే పీల్చుకుంటావేంటి? చిన్నత్తయ్య స్మిత, అది ఏసీ. మీరు రూమ్ లో ఎక్కడ నిలబడినా సరే మొత్తం రూమ్ ని చల్లగా చేస్తుంది. అవునా? అవును. అర్థమైందా? ఈ గదిలో ఎక్కడ నిలబడినా సరే చల్లగాలి వస్తుంది. పద. అరే, ఈ ఏసీ ఎవరు పెట్టించారు? రేఖా వదిన. తెలుసా, పదవటానికి ఇంకా 4 నిమిషాల టైం ఉంది. అండ్ రేఖా వదిన ఏసీ పెట్టించేశారు. చిన్నత్తయ్య. ఏసీనా? కానీ ఎలా? అక్కకి జాబ్ కూడా రాలేదుగా. ఏమైంది? అంతా బాగానే ఉందా?
సారీ అత్తయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. మీరేం దిగులు పడకండి, నేను ఇప్పుడే ఉన్నతి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అండ్ ఏసీ ఉన్నతి నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. అరే అరే అన్నయ్య, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇది చూడటానికి దట్ నా రూమ్ లో ఏసీ వచ్చేసింది. మీరు ఫోన్లోనే చూసేయచ్చు. ఒక్క నిమిషం, ఇది చూడు, బాగుంది కదా? రేఖ ఇదంతా ఎలా చేయగలిగింది? ఏసీ పెట్టించి నా ప్లాన్ మొత్తం పాడు చేసేసింది. ఈ రేఖ ఇంత డబ్బు ఎలా ఏర్పాటు చేసింది? పైగా తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మా, అక్క నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. కానీ నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి కనుక్కుంటాను, సరేనా? నేను దేని గురించి భయపడ్డానో అదే జరుగుతోంది. రేఖ పెళ్లి తర్వాత కూడా ఈ ఇంటి సమస్యల నుండి దూరంగా ఉండలేకపోతుంది. అసలు ఇది ఎలా సాధ్యం? తన దగ్గర జాబ్ లేదు, డబ్బులు లేవు, సేవింగ్స్ మొత్తం పెళ్లికే ఖర్చయిపోయాయి. మరి ఏసీ ఎలా పెట్టించింది? వదిలే నాన్నా, తను ఎక్కడో ఒక దగ్గర ఏర్పాటు చేసుకునే ఉంటుంది. సరే చూడు, మట్టిని ఎంత తవ్వాలని చూస్తే మన చేతులే మట్టయిపోతాయి. పైగా ఏం దక్కేదుండదు. అత్తయ్య, నాకు తెలియదేమైనా మీకు తెలుసా ఏంటి? ఏంటి? అరే లేదు, నేను కేవలం అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నానంతే. అసలు రేఖకి సాయం చేసే అంత పెద్ద మనసు ఎవరికుందా అని. రాఘవ, నాన్న, నీకు రేఖాల మధ్య ఇప్పటికే చాలా అపార్థాలున్నాయి. నాకు వాటిని ఇంకా పెంచటం ఇష్టం లేదు. అసలైనా నాకు పూర్తి విషయం అయితే తెలీదు. నేను కేవలం ఆలోచిస్తున్నానంతే. రేఖ దగ్గర ఉద్యోగం లేదు, తన దగ్గర డబ్బులు లేవు. మరి తను డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకుని ఉంటుంది? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చుంటుంది? అత్తయ్య ప్లీజ్, నాకు తిన్నగా చెప్పండి, ఎవరది? రేఖకి సహాయం చేసింది ఎవరై ఉంటారు? చాలు రాఘవ, వదిలేసే. అత్తయ్య ప్లీజ్ చెప్పండి. అదే, ఎవరైతే రేఖకి మొదటి నుంచి సాయం చేస్తున్నారు వాళ్లే. అదే, ఎవరి ప్రేమ అంటే నీకు అసహ్యమో, ఎవరైతే రేఖని ముందు పెట్టుకుని నిన్ను ఏడిపిస్తూ ఆనందిస్తున్నారో మీ అమ్మ మిసెస్ నర్మదా. ధ్రువ్, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నువ్వు రాఘవ్ నిన్ను చూశాడే అనుకో, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరిద్దరు ఒకరికొకరు ఎదురుపడడం నాకు ఇష్టం లేదు. ఏసీ ఎవరు పెట్టించారు? రేఖ వదినా. ధ్రువ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ ముందు ఒకటి చెప్పు, నువ్వు ఏసీ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? అక్క, ముందు చెప్పు, నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? చెప్పకపోతే నా మీద ఒట్టే. అమ్మిచ్చిన గాజులేవక్క? మీ నాన్న ఇచ్చిన ఈ గాజులు జీవితంలోని అన్ని ఒడిదుడుకుల్లో నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. ఇక ఈరోజు నీ కొత్త జీవన ప్రయాణంలో ఇవి నీకు ధైర్యాన్నిస్తాయమ్మా. అక్క, నువ్వు నా కోసం అమ్మ గాజులు అమ్మేశావా? ఎందుకిలా చేసావక్క? నేను అసలే వయసులో నీకంటే చిన్నవాణ్ణి. ఈరోజు నాకు నేనే చాలా తక్కువగా కనిపిస్తున్నానక్క. అలా మాట్లాడుకో ధ్రువ్, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు నువ్వు. ధ్రువ్, నాకు ఏది విలువైందో నీకు బాగా తెలుసు కదా. నా బంధాలు, నా కుటుంబం, నువ్వు. సో నా వరకు ఈ డీల్ అంత గొప్పదేవి కాదు. కానీ అక్క, గాజులు నీకు తెలుసు కదా, అవి మామూలు గాజులు కాదు. నీకు అవి అమ్మా నాన్న ఆశీర్వాదం. కానీ నువ్వు నా సంతోషం కోసం వాటిని నమ్మేశావా? ఎందుకంటే నేను ఒక పనికి మాలిన తమ్ముడిని అనుకుంటున్నావు కదా. నేను కనీసం నా భార్యను కూడా చూసుకోలేకపోతున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ధ్రువ్? నీకు తెలుసు కదా, నీ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు అని. గుర్తుందా నేను నీతో ఏం చెప్పానో? నువ్వు పున్నమి చంద్రుడివి కాదు, నువ్వు చౌదరిల చంద్రుడివి. నా చంద్రుడు ఎప్పుడూ నవ్వితేనే బాగుంటాడు. ఒక్కసారి నవ్వవా నా కోసం? మరి నువ్వేంటి జీవితాంతం నా కోసం నీ వస్తువులు అమ్ముతూ ఉంటావా ఏంటి? లేదు ధ్రువ్,
అస్సలు కాదు. కానీ ప్రస్తుతానికి టైం బాలేదు. అండ్ ఈ సమయం మారితే తర్వాత నువ్వు సంపాదిస్తావుగా, అప్పుడు నా కోసం అవన్నీ తిరిగి తీసుకొస్తావుగా. కానీ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది నన్ను చేయనివ్వు. ఒక్క నిమిషం ఉండు. వాటిలో ఈ డబ్బులు మిగిలే. కానీ అక్క, ధ్రువ్ ప్లీజ్ నన్ను చేయనివ్వు. ఇంటి ఖర్చుల కోసం నీకు ఉపయోగపడతాయి. ఈ నెల నేను అమ్మకు కూడా ఏమీ ఇవ్వలేకపోయాను. ఇక నువ్వు వెళ్ళు. ఉన్నతి అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. నువ్వు జాగ్రత్త. ఎవరై ఉండొచ్చు రేఖకి సహాయం చేసింది? అదే ఎవరైతే రేఖకి మొదటి నుంచి సహాయపడుతున్నారో తనే. ఎవరి పేరంటే నీకు అసహ్యము? ఎవరైతే రేఖని ముందు పెట్టి నిన్ను ఏడిపించి ఆనందిస్తున్నారో. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. నీకు జాబ్ రాకపోవడానికి కారణం లాంగ్ రూట్ తీసుకోవడం వల్ల కాదు. అంటే మీరు నన్ను కావాలని ఇక్కడికి లేటుగా తీసుకొచ్చారా? ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదనా? ఇప్పుడు నువ్వు తెలివైన దాని అయిపోయావు. ఈరోజు మీరు ఏదైతే చేశారో అది చాలా తప్పు. నాకు తెలియాలి. మీరే స్వయంగా సరే అన్నారు కదా. అలాంటప్పుడు రైట్ టైంకి నన్ను జాబ్ ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకువెళ్ళలేదు? మీరు ఇంతలా ఎలా దిగజారిపోగలరు? దిగజారిపోయింది నేనా నువ్వా? నా మీద గెలవాలనే మొండి పట్టుతో నువ్వు నీచానికి దిగజారిపోయావు. నువ్వు నా శత్రువు సహాయం తీసుకున్నావు. శత్రువా? ఏ శత్రువు? మిసెస్ నర్మదా. నువ్వు ఆవిడ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నావు? లేక ఇలా నాలేమో, నీకు నన్ను తక్కువ చేయడం సరదాగా ఉందేమో. మీరేం మాట్లాడుతున్నారు? మరీ అమాయకురాలుగా మొహం పెట్టుకో. నువ్వు ఉన్ని రూమ్లో ఏసీ పెట్టించడానికి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోలేదా? అయినా నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావా? లేక నువ్వు ఉన్ని దగ్గరికి పంపించిన సామాన్లు తిరిగి వెనక్కి పంపించింది కూడా నువ్వు ఆ అవకాశాన్ని కూడా అదునుగా తీసుకోవచ్చు అనుకున్నావు. మిసెస్ నర్మదా దగ్గర డబ్బులు తీసుకుని నా మనసు మండిపోయేలా చేసి నువ్వు ఆనందపడిపోదాం అనుకున్నావా? ఒక్క నిమిషం. మీరేదో పొరపాటు పడుతున్నారు. మిసెస్ నర్మదా గారికి ఏసీకి ఎటువంటి కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉంది. చాలా గట్టి కనెక్షనే ఉంది. అందుకే నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు మాటి మాటికి ఆవిడని కలుస్తున్నావు. నా జీవితంలో ఆవిడ ఉండేలా చేస్తున్నావు. ఎందుకు? ఎందుకో? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు నిజంగానే అర్థం కావడం లేదు. మరీ అమాయకురాల్లా నటించక్కర్లేదు. ముందేమో నువ్వు ఆవిడ్ని మన పెళ్లికి ఇన్వైట్ చేసావు. తర్వాత మొదటి వంట పేరుతో నాకు లడ్డూలు తినిపించావు. ఆవిడ హెల్ప్ తోనే కదా చేసావు. ఇక ఇప్పుడు ఉన్ని రూమ్ లో ఏసీ పెట్టించావు. దానికి డబ్బులు కూడా ఆవిడ దగ్గరే తీసుకున్నావు. ఎందుకో? మిసెస్ నర్మదా గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే ఇలానే జరిగింది. నువ్వు నా ముందు తల వంచకూడదు, అందుకని ఈ కాస్త డబ్బుల కోసం నా పరువు తీసేశావు. ఇక చాలా ఆపండి. మీ కోపం వల్ల మీకు ఎప్పటికీ అర్థం కాదు నర్మదా గారు నాకు ఎంత ముఖ్యం అన్న విషయం. అయినా నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు ఆవిడ్ని ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నారో, అసలు ఆవిడతో మీకున్న ప్రాబ్లం ఏంటో తెలియటం లేదు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు, ఆగమ్మా.
మీరేమనుకుంటారో అనుకోండి, కానీ ఆవిడ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అబద్ధం, పచ్చ అబద్ధం. లేదంటే నీ దగ్గరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎంత చెప్పినా నా మాట మీద మీకు నమ్మకం కుదరటం లేదు. అయితే ఒక పని చేయండి, మీరే స్వయంగా ఆవిడకి కాల్ చేసి అడగండి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో. అప్పటికైనా మీకు నా మీద నమ్మకం కలుగుతుందేమో. హలో, రేఖ, నువ్వెలా ఉన్నావు? అమ్మా, అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా.